హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ ఆధారంగా అండ్ ఓఏతో పాటుగా రేపు మార్కెట్లో ఎటువంటి మూవ్ రావచ్చు అన్న దాని గురించి అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే నిన్నను అనాలిసిస్ చేసి వీడియో పెట్టా. ఆ వీడియోలో ఇక్కడ డోజీ ఏర్పడుద్ది అని చెప్పా. కావాలంటే వెళ్ళి చూడండి. మీకు డౌట్ ఉంటే నేను చెప్పాను అక్కడ డోజీలో అయినా ఏర్పడవచ్చు అని. ఇప్పుడు ఈ యొక్క ప్యాటర్న్ ఆధారంగా రేపు ఏం జరగవచ్చు అంటే మార్కెట్లో ఈ లెవెల్ని, ఏ లెవెల్ అయితే ఇప్పుడు ఎల్లో లైన్తో పాటుగా మనం ఒక లైన్ కనిపిస్తుంది కదా, ఈ లెవెల్ని మార్కెట్ బ్రేక్ చెయ్యకపోతే మార్కెట్ రేపు మోస్ట్లీ అప్ మూవ్ చూపించే అవకాశం ఉంది. అప్ మూవ్ రావచ్చు మార్కెట్లో యాజ్ ఫర్ 3 అవర్స్ టైం ఫ్రేమ్ ఆధారంగా పైకి వెళ్ళొచ్చు. కానీ ఈ సపోర్ట్ని బ్రేక్ చేస్తే మాత్రం అప్ మూవ్ వచ్చినా చాలా స్పీడ్గా వస్తుంది, డౌన్ మూవ్ వచ్చినా సరే చాలా స్పీడ్గా వస్తుంది. ఇది మీరు కన్సిడర్ చేయాలి. అండ్ మనకి ఫేవరెట్ ప్యాటర్న్ ఏంటంటే 1 మినిట్లో చూద్దాం. నేను పదే చెప్తా ఉంటాను ఏంటంటే 1 మినిట్లో ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి అని. మార్కెట్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఈ లెవెల్లో మనం 1 మినిట్లో ఎంట్రీ తీసుకున్నా సరే మనకు మంచి టార్గెట్ వచ్చింది. రెసిస్టెన్స్ లెవెల్ వరకే వెళ్ళింది. ఈ లెవెల్స్ నిన్న కూడా చెప్పాను, ఒకసారి చూడండి. ఒకసారి ఈ లోనే బ్రేక్ చేసింది. ఒక వీడియో చేశాను రీల్లో, లోవర్ లోని ఇక్కడ ఫేక్ మూవ్ వచ్చింది కదా, ఫేక్ మూవ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎంతవరకు ఎందుకు వెళ్ళింది, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ వరకు ఎందుకు పడింది? మార్కెట్లో మనం అనుకున్నట్టే జరిగింది. ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ అనాలిసిస్ ఎలా ఉంటుంది. రేపు ఈ లెవెల్ని బ్రేక్ చేయకపోతే మార్కెట్లో మోస్ట్లీ అప్ మూవ్ చూపించే అవకాశం ఉంది. ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే డౌన్ మూవ్ చూపించే అవకాశం ఉంది. మోస్ట్లీ రేపు మూవ్ అనేది కొంచెం వాలటాలిటీగా ఉండొచ్చు. ఈ లెవెల్లో చాలా ఓఏ నెగిటివ్గా ఉంది. 24,100 నెగిటివ్గా ఉంది ఓఏ. ఇక్కడ కూడా సేమ్ వరుస 2 క్లస్టర్స్ ఉన్నాయి. బయ్యింగ్లో కూడా ఓఏ చాలా ఎక్కువగా పెరిగి ఉంది. మోస్ట్లీ మార్కెట్లో ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే డౌన్ఫాల్ వస్తుంది. ఆల్రెడీ చెప్పాను, ఓఏ కూడా అదే చెప్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే జరిగింది. నేను చెప్పి ఆఫ్ కంటే మార్కెట్ అనేది కింద క్లోజ్ అయిన ఆ వీడియోలో 1 డే క్యాండిల్ ఆఫ్ కంటే మార్కెట్ కింద క్లోజ్ అయితే మార్కెట్ అనేది డౌన్ మూవ్ చూపించవచ్చు అని ఆల్రెడీ చెప్పున్నాను. ఇక్కడ ఏం జరిగింది, మార్కెట్లో ఈ గ్యాప్ని పూర్తిగా ఫిల్ చేసింది. పూర్తిగా ఫిల్ చేసి ఇక్కడ నుంచి రికవరీ చూపించడానికి ట్రై చేస్తుంది. ఈ లెవెల్ని వన్స్ బ్రేక్ చేస్తే మార్కెట్ అనేది డౌన్ మూవ్ చూపించవచ్చు. కానీ ఈ లెవెల్ పైన ఉంటే మార్కెట్లో అప్ మూవ్ అనేది చూపించవచ్చు. ఈ లిక్విడిటీ లెవెల్స్, ఫస్ట్ లెవెల్ ఆఫ్ లిక్విడిటీ, సెకండ్ లెవెల్ ఆఫ్ లిక్విడిటీ, ఈ లెవెల్స్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది మార్కెట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్. ఇవి లెవెల్స్. ఈ లెవెల్ని కన్సిడర్ చేయండి. ఇక్కడ 1 మినిట్లో చూసినట్లయితే ఈరోజు మార్కెట్లో కూడా మార్కెట్ ఫాలో అయింది, గ్యాప్ డౌన్ అయింది. ఈ లెవెల్ వరకు వెళ్ళింది. ఇక్కడ లిక్విడిటీ చెప్పాను కదా, ఇది లిక్విడిటీ. ఈ లిక్విడిటీని బ్రేక్ చేసిందా, మార్కెట్ ఫాలో అవటం స్టార్ట్ చేసింది. ఈజ్ మై బెస్ట్ స్ట్రాటజీ ఫర్ మీ. 1 మినిట్లో చూసినా సరే సపోర్ట్ వరకు ఉంది, ప్లస్ ఇక్కడ రెస్పెక్ట్ చేస్తూ వెళ్ళింది. చూసారు, మోస్ట్లీ మార్కెట్ రేపు అప్ మూవ్ చూపించవచ్చేమో. ఎక్స్పైరీ సైకాలజీలో కూడా అప్ మూవ్ చూపించే అవకాశం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్గా అనిపించినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ ట్రేడింగ్. థ్యాంక్ యూ సో మచ్. బై.